దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈసీవై టీం అన్నగారికి, అలాగే వాళ్ళ కమిటీ మెంబర్స్‌కి నా వందనాలు. అలాగే ఈసీవై టీంలో ఉన్నటువంటి సభ్యులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ సహవాసంలో మాని కాదు కానీ దేవుని పాదాల దగ్గర రావడం, ఆయన పాదాల చెంతకు వచ్చి కొద్ది సమయం అనగా ప్రతిరోజు ఉదయం మొదటిగా దేవునికి సమయాన్ని ఇవ్వడం చాలా సంతోషం. కొద్ది మాటలు ఈరోజు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఏం జరిగిందంటే న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11 నుంచి దేవుడు ఏం చేసేవాళ్ళంటే, ఇశ్రాయేలీలు దేవునికి లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు 2 పనులు చేసేవాడు దేవుడు. ఒకటి కరువన్న రప్పించేవాడు, రెండవది శత్రువుల చేతికన్నా అప్పగించేవాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశాడంటే, ఈ యొక్క ఇశ్రాయేలీల ప్రజల్ని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయుల చేతికి అప్పగించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళని అణగదొక్కేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళని కనీసం మనుషులుగా కూడా ఎంచలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు పంటేసుకుంటే పంటను తీసుకెళ్ళిపోతున్నారు. అసలు తినడానికి కూడా అన్నం లేని పరిస్థితుల్లో మళ్ళీ ఇశ్రాయేలీలు దేవుని తట్టు తిరిగి, ప్రభువా తప్ప మేము తెలుసుకున్నాం, మేము మీకు లోబడతాం, మీ మాట వింటాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకుంటాడు. ఆ న్యాయాధిపతే ఈ యొక్క గిద్యోను. ఆ టైంలో మస్తకి వృక్షం చోటన దాక్కున్నాడు గిద్యోను. మస్తకి వృక్షం చెట్టును దాక్కుని తన ధాన్యాన్ని దుల్లగొడుతున్నప్పుడు దేవుని దూత వచ్చి అంటుందంట, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, జాగ్రత్తగా వినండి. గిద్యోను ఆ సమయంలో ఎక్కడున్నాడు? మస్తకి వృక్షం చాటునున్నాడు. దేనికి? మిద్యానీయులకు భయపడి. మరి దేవుని దూత వచ్చి ఏమంటుంది? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఆ సమయంలో ఆయన చెట్టు చాటును దాక్కుంటే ఆయనకి పరాక్రమం ఏముంది? ఆయనకి బలం ఎక్కడుంది? వెంటనే గిద్యోను ఆలస్యం చేయకుండా ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకెందుకు? అర్థమవుతుందా? మనకు కూడా మన జర్నీలో, మన జీవిత విధానంలో మనం కొనసాగుతున్నప్పుడు మనకు కూడా ఈ అనుమానాలు వస్తూ ఉంటాయి. దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ ఒంటరితనం, మాకెందుకు ఈ వేదనలు, మాకెందుకు ఈ రోగాలు, మాకెందుకు ఈ కడగండ్లు? దేవుడు లేడు, ఏం లేడు. ఒక్కొక్కసారి మనకున్న పరిస్థితులను బట్టి మనకు చాలా అనుమానాలు రాకుండా ఉండవు. ఎందుకంటే గిద్యోనంతటి వారికి వచ్చింది. దేవుడు స్వయాన గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోను అంటే గిద్యోను తట్టుకోలేకపోయాడండి. యెహోవా గిద్యోను నీకు తోడుగా ఉన్నాడని చెప్పినప్పుడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు, లేదా మాకెందుకు ఈ పేదరికం, మేమెందుకు ఇలా చెదిరిపోవాలి, కనీసం తినడానికి కూడా తింటలేదే, మేము వేసుకున్న పంటని మా చేతికి రాకుండా తీసుకెళ్ళిపోతున్నారు, మాకెందుకు ఈ కష్టాలు? ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. గిద్యోనికి తెలియదు తను ఒక పరాక్రమం గలవాడు అవుతాడని. గిద్యోనికి తెలియదు తను ఒక యోధునిగా నిలబడతాడని. గిద్యోనికి తెలియదు తాను ఇశ్రాయేలీయుల ప్రజలను మిద్యానీయుల చేతిలో నుండి రక్షిస్తాడని. ఈరోజు మనమందరం దేవుని పిల్లలుగా ఉన్నాం. ఈరోజు నేను ఒక చేతకాని వాడిగా కావచ్చు. మీరు అనుకోవచ్చు, లేదా నేను అనుకోవచ్చు, నేను పిరికివాడిని కదా, నా వల్ల కాదు కదా, అరే నేను వెళ్ళలేను కదా, నేను నడవలేను, నేను నిలబడలేను, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు చాలాసార్లు మనం అనుకోవచ్చు. కానీ నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో దానిని బట్టి కాదు దేవుడు చూసేది. భవిష్యత్తులో నువ్వేమవుతావో దానిని బట్టి దేవుడు చూస్తున్నాడు. మనం ఇప్పటి వరకే మన శక్తి, మన ఆలోచన వరకే మనం చూడగలుగుతాం. కానీ నువ్వు ఏం కాబోతున్నావో దానిని బట్టి
దేవుడు నిన్ను నన్ను చూస్తాడని ప్రభు పేరుకు తెలియజేస్తున్నాను. అబ్రహాంకి పిల్లలే లేరండి. పిల్లలే లేరు. అప్పుడు అన్నాడు దేవుడు, జనములకు తండ్రి అని పిలిచాడు దేవుడు. ఎవరిని? అబ్రహాంని. మన జీవితంలో చాలాసార్లు దేవుని కార్యాలు మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజంగా ఆ సమయంలో గిద్యోను పిరికివాడే, చేతకానివాడే, భయపడినవాడే, ఒంటరివాడే. కానీ గిద్యోను అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. పరాక్రమం ఉంది నీలో, దేవుడు నీకు తోడై ఉన్నాడని అంటే అంటున్నాడు, నీకు తోడై ఉన్నాడులే. ఇప్పుడు గిద్యోనికి దేవుడు ఒక పెద్ద బాధ్యత అప్పగించాడు. ఏంటా పెద్ద బాధ్యత అంటే, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాలి. గిద్యోను మిద్యానీయులను ఓడించి ఇశ్రాయేలీలను స్వతంత్రులుగా చేయాలి. ఇక్కడ ఒక విషయము, గిద్యోను అనగా తెగ నరుకువాడు అని అర్థం. తెగ నరుకువాడు. ఇప్పుడు గిద్యోను ఇశ్రాయేలును రక్షించాలి. గిద్యోను శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలుని విడిపించాలి. చూడండి, 5 గ్రంథం 6:33, మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చినది. ఎవరెవరంటే అక్కడ ఉన్నది? అందరూ. మీరు తర్వాత చదవండి 6వ అధ్యాయం మొత్తం. మంచి పాఠం అన్నమాట ఇది. మనకు అద్భుతమైన ఒక లెసన్. మన జీవితంలో మన జీవితాన్ని మార్చబడినట్లుగా మనం దేవుని కొరకు నిలబడి ముందుకెళ్తున్నప్పుడు, నేను చాలా యుద్ధాల గురించి చెప్పాను. ఆల్రెడీ ఒక యుద్ధం గురించి చెప్పాను మన గ్రూప్లో, మళ్ళీ చెప్తున్నాను. యుద్ధం కొనసాగించే వాళ్ళంగా ఉన్నాం మనం. దేవుడు నేర్పే ఈ పాఠం చాలా శ్రేష్టమైనది. మీరు చేతవాన్ని చేత కాని వాళ్ళు కాదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని వాడుకోదలిచినప్పుడు ఆటంకపరిచేది ఏది కూడా లేదని గుర్తుపెట్టుకోవాలి. మన సామర్థ్యం కాదు. అద్భుతమైన మాట ఏంటి తెలుసా? మన బలహీనతలో దేవుని బలం పరిపూర్ణమవుతుంది. నిజమే, మనం బలహీనమే, కానీ దేవుడు నిన్ను బలపరిచినప్పుడు మహాయోధుడిగా నువ్వు మారుతావు. వాక్యంలో రాయబడింది, తమ దేవునిని ఎరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు. అప్పుడు నీవు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. చేతకాని వారం కాదు, బలహీనలేమో 32,000 మంది. ఎక్కడ పొందుతున్నా? గొల్యాతు ఎక్కడ, దావీదు ఎక్కడ? లోకపరంగా గొల్యాతు కలవాలి, కానీ గెలవడు. మీ శత్రువు గెలవడు, మీరు గెలుస్తారు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని పంపించింది, మిమ్మల్ని బలపరిచేది దేవుడే కాబట్టి. అర్థమవుతుందా? మనం యుద్ధంలో మనకేమనిపిస్తుంది అంటే, మనం బలహీనులం కదా, అవతల 1,20,000, యువతల 32,000. ఏమనిపిస్తుంది? మేము ఎక్కడ అనిపిస్తుంటుంది. కానీ దేవుడు కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. సరే, యుద్ధాన్ని సమకూర్చాడు. యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను ఆగు, స్టాప్. నీ దగ్గర ఉన్న సైన్యం ఎక్కువ అన్నాడు. యుద్ధకి ఏ రీతిగా ఎక్కువ? తక్కువే కదా. దేవుడు అంటున్నాడు, గిద్యోను నీ దగ్గర ఎక్కువ మంది సైన్యం ఉన్నారు. చూడండి 7:2-3, యెహోవా నీలో ఉన్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము, నాకు రక్షణ కలుగజేసుకొనునని నా మీద అతిశయించుదురేమో. దేవుడు అంటున్నాడు, ఈ 32,000 మందితో నువ్వు యుద్ధానికి వెళ్తే నువ్వేమంటావు తెలుసా? 32,000 మందితో నేను యుద్ధం చేశాను కాబట్టి యుద్ధంలో నేను గెలిచాను అంటావయ్యా. అన్నప్పుడు గిద్యోను అన్నాడు, ప్రభువా మరి నన్ను ఏం చేయమంటావంటే, దేవుడు అంటాడు, నేను ఫిల్టర్ చేస్తా. నీ దగ్గర 32,000 మందిలో నుంచి నేను ఫిల్టర్ చేస్తాను అని 32 మందిలో నుంచి 22,000 మందిని దేవుడు ఫిల్టర్ చేస్తాడు. గిద్యోనుకు చెప్తాడు, గిద్యోను నువ్వు వెళ్ళి
చెప్పు ఏమని చెప్తావంటే, యుద్ధంలో ఉన్నటువంటి సైనికులారా, మీరు యుద్ధమైతే ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే వణుకు పుడుతున్నారో, ఎవరైతే నేను వెళ్ళిపోతే బాగుండని అనుకుంటారో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవచ్చు అనగానే 22,000 మంది తిరిగి వెళ్ళిపోతారు. 32,000 మైనస్ 22,000 ఎంతమంది? 10,000. అవతల ఎంతమంది? 1,20,000 మంది సైన్యం. ఆలోచించండి. 22,000 మంది యుద్ధంలో ఉన్నారు కానీ భయం. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్ళిపోదామా? చూడండి, దేవుని దగ్గర నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చెప్తాడంటే, ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను. దేవుడు చెప్పినట్టు చేస్తే మనలో ఉన్న విజయ సూత్రం ఏందంటే, దేవుడు చెప్పినట్టు చేయాలంతే. దట్స్ ఆల్. యెస్. డూ వాటెవర్ హి సేస్. ఆయన ఏది చెప్తే అది మనం యెస్ అనాలంతే. నో అనేది మన పని కాదు. ఎందుకంటే ప్రభు మన పక్షాన ఉన్నాడు. నువ్వేం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో నిర్ణయించేది ఎవరు? దేవుడు. నీవు నేను నిమిత్త మాత్రులం మాత్రమే. నిలబడేది మనం, కానీ పనిచేసేది ఆయన. ప్రశ్నించడానికి మనం ఎవరం? గిద్యోను ప్రశ్నించలేదు. నీ దగ్గరున్న 10,000 మంది ఇంకా ఎక్కువ అయితే ఏం చేయాలి ప్రభు అంటాడు. అంటే ఒకసారి చూడండి 4 10,000 మంది నిలిచిండగా వారు ఈ జనులింకా ఎక్కువ మంది ఏందంట 10,000 మంది ఇంకా ఎక్కువ. దేవుడు అంటున్నాడు, గిద్యోను ఈ 10,000 మంది కూడా ఎక్కువే. అయితే ఏం చేయాలి ప్రభువా? మళ్ళీ నేను వాళ్ళని ఫిల్టర్ చేస్తాను. మరి ఏం చేయాలి? చూడండి, నీవు 4 నీ యొద్దకు వారిని దిగచేయము. అక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను. అంతటా నీళ్ళ యొద్దకు ఈ జనము దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానికి త్రాగుటకు మోకాళ్ళలోని కృంగిన ప్రతి వానికిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటకందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళలోని కుంగిరి. దేవుడు చెప్తున్నాడు, 2 తెగలు, 2 గ్రూపులుగా డివైడ్ చేశాడు. మోకాళ్ళుని నీళ్ళని నాకారంట. ఎలాగా? కుక్క గతికినట్టు గతికారంట. వీళ్ళు 9,700 మంది 10,000 మందిలో. మిగతా వాళ్ళలాగా ఇంకొక గుంపుంది. వాళ్ళేం చేశారంటే, చేయి పట్టుకొని దోషులు అంటాం కదా మనం. చేయి తీసుకొని చేతుల్లోకి నీళ్లు తీసుకొని తాగిన వాళ్ళు 300 మందంట. ఇక్కడే మనకు వాక్యం తెలియాలి. 9,700 మంది కుక్కలాగా తాగారు, గతికారు. కానీ 300 మంది చేతుల్లోకి తీసుకొని తాగారు. ఇదేం నేర్పిస్తుంది మనకు ఆత్మీయ పాఠం అంటే, కుక్కలాగా త్వరగా తాగారంట ఆళ్ళు. ఎలాగంటే, ఆ నీళ్ళలో మట్టుందో, ఏ కలుషితం ఉందో, ఏముందో వాళ్ళు తెలుసుకోకుండా తాగేశారు. మన జీవితం కూడా మనం వాక్యం దగ్గరకొచ్చినప్పుడు, పలానా శ్రీను బ్రదర్ చెప్తున్నాడు, పలానా వినీతన్న చెప్తున్నాడు, లేదంటే కొంతమంది సభ్యులు చెప్తున్నారు. నో, 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 నో. నోటికి ఏదొస్తే నాకు ఏదొస్తే అది చెప్పడం కాదు. నాకు అర్థమైంది నేను చెప్పడం కాదు. చెప్పిన ప్రతి మాట మనం ఏం చేయాలి తెలుసా? వాక్యంలో రాయబడి ఉందా లేదా? ఇది వాక్యానుసారమా? కాదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి, బైబిల్‌ని ధ్యానించి, మనకు ఏది అవసరమో అది తీసుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో బెరయ సంఘస్థులు పౌలు గారు చెప్పిన వాక్యం ఉందా లేదా అని వాళ్ళు వాక్యానుసారంగా ఎతికేవాళ్ళంట. 9,700 మంది నోటికి ఏది పడితే అది. బైబిల్ మనకు కుల ప్రమాణం. మీరు విన్నది ఇక్కడ ఉండాలి. మీరు విన్నది వాక్యానికి సరిపోవాలి. మీరు విన్నది దేవునితో మిమ్మల్ని కలపాలి. మీరు విన్న వాక్యం క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలి. ఏది పడితే అది నో, పనిచేయదు ఇక్కడ. బైబిల్‌లో ఉన్నదే పనిచేస్తది. అందుకే పౌలు గారు అంటారు, మీరు ఏది వినుచున్నారో జాగ్రత్త.
వాక్యంలో ఉన్నదా లేదా? చాలామంది మోసపోతున్నారండి ఈ రోజుల్లో. ఎన్నో ప్రసంగాలొచ్చేసాయి. యూట్యూబ్ రకరకాల బోధలు. చివరికి ఏమయ్యారంట 32,000 మందిలో కాస్త 300 మంది మిగిలారు. అవతల సైన్యం 1,20,000 మంది. ఎక్కడ పొందున? దేవుడన్నాడు చాలు ఈ 300 మంది. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సంఖ్యను కత్తిరిస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమవుతుంది. సంఖ్య మీద ఆధారపడి లేదు మన బలం. సంఖ్య మీద ఆధారపడి లేదు మన విజయం. సంఖ్య మీద ఆధారపడి లేదు మన ఔన్నత్యం. మరి దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఒక విశ్వాసి యొక్క బలం, ఒక విశ్వాసి యొక్క ఔన్నత్యం, యోగ్యత కావచ్చు, స్థిరత్వం కావచ్చు, పునాది కావచ్చు. క్రీస్తుతో మీకున్న సంబంధం ద్వారా మాత్రమే ఆధారపడి ఉంది కానీ దేవుని సంఖ్య మీద ఆధారపడి లేదు. మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఫరో గెలవాలి. ఎందుకు? తన దగ్గరున్న రథాలను బట్టి, గుర్రాలను బట్టి, సైన్య బలాన్ని బట్టి గెలవాలి. కానీ గెలిచాడా? లేదు. ఇశ్రాయేలీయులు గెలిచారు. గొలియాతు గెలవాలి. కానీ గొలియాతు గెలవలేదు. దావీదు గెలిచాడు. అద్భుతం గదా! అమాలేకీయులు గెలవలేదు. ఇశ్రాయేలీయులు గెలిచారు. కాబట్టి మనం తెలుసుకోవాలి. మన శత్రువు బలమైన వాడే. కాదనడం లేదు. మనకన్నా ఒక స్థాయి ఎక్కువే కాదనట్లేదు. మన శత్రువు మనల్ని భయపెడుతుండొచ్చు కాదనట్లేదు. కానీ మన మీద ఎన్నడూ విజయం మాత్రం సాధించలేడు. గుర్తుపెట్టుకోండి. మనం చాలా సార్లు గిద్యోనులాగా అంటాం. అర్థమవుతుందా? అయితే యుద్ధం స్టార్ట్ అయింది. 7:7లో చూడొచ్చు మీరు. అవతల లక్షల మంది, యువతల 300 మంది. పోనీ యుద్ధానికెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు. వాళ్ళకి ఆయుధాలు కూడా దేవుడు సమకూర్చాడు. మీకొక విషయాన్ని గుర్తు చేస్తాను. ఒక 1½ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. రష్యాకి ఉక్రెయిన్‌కి యుద్ధం జరిగింది. యుద్ధం స్టార్ట్ అయినప్పుడు పుతిన్ గారన్నారు, "జస్ట్ నాకు 3 డేస్ చాలు. ఈ ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసేసుకుంటాను. వాళ్ళని ఇంకా భూమి మీద లేకుండా చేస్తానన్నాడు." కానీ చాలా చదువుకున్న వాళ్ళు మన గ్రూప్‌లో ఉన్నారు కాబట్టి, ఆ యుద్ధం ఏమైందో, ఎలా ఉందో మనందరికి తెలుసు. విజయం ఎప్పుడు దేవుడు ఇవ్వాలి. దేవుడు విజయం ఇవ్వకపోతే మన జీవితాల్లో ఎన్నడూ గెలవలేము. చూడండి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కనీసం ఆయుధాలు ఉండాలి కదా! 3 ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. చూడండి 7:16. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, ఒట్టి కుండను, ఆ కుండలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను. ఏమిచ్చాడంట? 1 బూర, 2 ఒట్టి కుండ, మూడోది ఒట్టి కుండలో దివిటి. ఇప్పుడు ఈళ్ళు ఈ ఆయుధాలను తీసుకొని వెళ్ళాలి. కొన్ని విషయాలు గుర్తు చేస్తాను ఆత్మీయంగా. ఒట్టి కుండ, 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 కుండ దేనితో తయారు చేస్తారు? మంటితో కదా! ఈ కుండ అంటే ఏం సూచిస్తుందంటే, ఆ కుండ ఖాళీగుంటుంది. ఒట్టి కుండ. కుండ ఎందుకో తెలుసా? ఆ కుండనే ఈరోజు మనం. ఆ కుండనే. ఆ కుండలో ఆ కుండకి ఆకర్షణ లేదు. ఆ కుండకి విలువ లేదు. ఆ కుండ మట్టి నుంచొచ్చింది. తిరిగి మట్టయిపోద్ది. జస్ట్ సింపుల్. మన లైఫ్ గూడా అంతే. దేవుడి మాట మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, జీవితం అనే యుద్ధంలో మీరు నేను గెలవాలంటే పరిస్థితులకు రాజీ పడొద్దు. జీవితంలో మనం గెలవాలి. ఎప్పుడు మనం తలదించవద్దు. చేతకాని వాళ్ళం అనుకోవద్దు. గిదెయోను గుర్తుపెట్టుకో. ఈ కుండ, ఈ దివిటి బూర నీతో ఉండాలి. అయితే కుండ ఖాళీగుంది తీసుకెళ్ళు. ఆ కుండే మనం. మరి బూర, బూర ఎందుకు వాడతారు? బూర యుద్ధానికి వెళ్ళేటప్పుడు జనాలని పిలవడానికి, జనాలను సమకూర్చడానికి బూర వాడతారు. ఇంకొకటి దివిటి. ఖాళీ కుండలో దివిటి ఉంచమన్నాడు. దేవుడు దివిటి ఉంచండి అన్నాడు. అంటే దివిటి ఏమవ్వాలి? ఎలగాలి. దివిటి ఏమవ్వాలి? మండాలి. ఇప్పుడు దివిటి మండుతుంది. కానీ ఆ దివిటి కనిపించదు. ఎందుకు? కుండలో ఉంటుంది. కానీ లోపల ఏమవుతుంది? బర్నింగ్. ఆ కుండను మండిస్తూ ఉంటుంది. మండిస్తూ ఉంటుంది. అయితే దివిటి మండుతుంది. కుండను మండిస్తుంది. దివిటి కనిపించదు. కానీ దివిటి కనిపించాలంటే
కుండ పగిలిపోవాలి. కుండ పగిలిపోతేనే ఈ దివిటి మండుతుందా లేదా అని తెలియజేస్తుంది. అయితే ఆ కుండ పగిలిపోవాలి. ఆ కుండ మనమే. ప్రభువా, నేను ఓటి కుండ వంటి వాడిని అంటా ఉంటాం కదా మనం. జిగటమన్న వారమని. ఆ కుండ ఏ రీతిగా మంటితో తయారు చేయబడిందో ఆదాము కూడా ఆ మంటితో తయారు చేయబడ్డాడు. ఇదే మాటలు దావీదన్నాడు, యెషయా అన్నాడు, యిర్మీయా గారన్నారు. మన్ను మునిపటి వలె మన్నైపోద్ది. ఈ కుండను ఎవరు కోరుకుంటారు? ఎవరు ఇష్టపడతారు? మనకు కుండ ఇచ్చారనుకో, మనం బీరువాలో పెడతామా? పెట్టం. ఇంట్లో ఏదో ఒక మూల, లేదంటే ఏదో ఒక ప్రహరీ దగ్గర, గేటు దగ్గర పెడతాం. ఎందుకు? అది విలువ లేనిది. అదే బంగారం ఇచ్చారనుకోండి, భద్రంగా పోయి బీరువాలో పెడతాం. అయితే ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అమ్మా, నీ పెనిమిటిని తీసుకురా అని చెప్తాడు. ఎవరికి? సమరయ స్త్రీకి దేవుడు. నాకు పెనిమిటి లేడన్నప్పుడు దేవుడు అంటాడు, నీకు 5గురు పెనిమిట్లు అన్నాను కదా, ఇప్పుడున్న ఆయన నీ వారు కాదన్నప్పుడు అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఆ కుండను అక్కడే, జీవితం దట్ ఈస్ లైఫ్. కుండను అక్కడే విడిచిపెట్టి తన జీవితాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. చెప్పింది, నేను చేసినవని ఇట్టే చెప్పేశాడు. నా జీవితాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చేసా. రండి రండి రండి, ఈయన క్రీస్తు కడా, ఈయన మెషయ కడా, రండి వచ్చి చూడండి. ఆ కుండ అక్కడే విడిచిపెట్టబడింది. ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కుండ మన పాపపు జీవితానికి గుర్తు. ఓటి కుండ, ఆకర్షణ లేని కుండ, ఘనత లేని కుండ, విలువ లేని కుండ, ఎవరు కోరుకోని కుండ, అందరి చేత విసర్జించబడిన కుండ. ఈ కుండ యుద్ధానికి కావాలి. గిద్యోను 300 మంది కుండలు, 300 మంది జనులు, 300 మంది దివిటీలు. ఒక్క మాటను గుర్తు చేస్తాను. 2 కొరింథీయులు 4:7 చూడండి ఒకసారి. 4:7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటం అంటే మనమే. ఐశ్వర్యం అంటే అదే దివిటి, దేవుడు పెట్టిన దీపం. ఈ మండుచున్న ఈ దివిటి కుండలో ఉండాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు చూడండి, లోపల ఉన్న దివిటి మండుతుందా లేదా అని తెలియాలంటే కుండ ఏమవ్వాలి? పగిలిపోవాలి. ఆ కుండ పగిలిపోవాలి. మిగిలింది దివిటి. జాగ్రత్తగానండి. దూరంగా ఉన్నారు శత్రువులు. యుద్ధానికి వెళ్ళారు. ఏం కనిపిస్తున్నది వాళ్ళకి? దివిటి వెలుగు కనిపించాలి. దివిటి కనిపించాలంటే ఏంటి? కుండ పగిలిపోవాలి. మనం పగిలిపోవాలి. మనం పగిలిపోయినప్పుడే దేవుని ప్రకాశం మనలోకి వస్తుంది. 3 వస్తువులు. నేను నేను శ్రీను అనబడి నేను, ఈ వ్యక్తిని క్రీస్తులో పగిలిపోవాలి. పౌలు గారు అన్నాడు, జీవించువాడను నేను కాదు. కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. పగిలిపోయింది ఆమె. అరే, ఈమె కదా, ఆమె కాదు ఇప్పుడు. ఏదే ఆమె? ఇప్పుడు నేను కాదు, నేను పగిలిపోయాను. పగిలిపోయిన వ్యక్తి దేవునికి కావాలి. పగిలిపోయిన వ్యక్తి దేవునికి కావాలి. కుండ పగిలిపోయింది. రెండే ఉన్నాయి ఇప్పుడు. ఒక చేతిలో బూర, ఇంకొక చేతిలో దివిటి. 7:19 చూడండి ఇప్పుడు. 19 చూడండి. అట్లు నడుజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితో ఉన్న 100 మంది దండపాలెంలో కొట్టుకుని పోయి బూరెలను ఊదు తమ చేతిలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరెలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదుటకు బూరెలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. చూడండి, ఇప్పుడు జీవించు వారము మనము కాదు, క్రీస్తు. దేవుడు పెట్టిన ఐశ్వర్యము దేవుని ఆత్మ, దేవుని కార్యం. అవతల 1,20,000 మంది, యువతల 32,000 మంది నుంచి కాస్త 300 మందికి వచ్చారు. దూర శత్రువులకి రెండే రెండు. ఒకటి బూర శబ్దం వినిపిస్తుంది, 2 వెలుగు కనిపిస్తుంది. శబ్దము వెలుగు, శబ్దము వెలుగు, శబ్దము వెలుగు. లోకానికి మనం పగిలిపోయినప్పుడు
నీలో ఉన్న ఈ దివిటి ఆత్మకార్యం లోకానికి కనిపించాలి. నీవు కాదు, క్రీస్తు లోకానికి కనిపించాలి. ఈ దివిటి లోకానికి కనిపించాలి. ఏంటి ఈ దివిటి? సాక్షాత్కరమైన జీవితం. ఇదే లోకానికి నీవు కనపరిచే దివిటి. గిద్యోనికి దేవుడు చెప్పాడు, గిద్యోను గుర్తుపెట్టుకో, కుండను పగలగొట్టు. ఇప్పుడు కుండ కనిపించడం లేదు, దూరంగా ఉన్న వారికి దివిటి కనిపిస్తుంది. సీను కనిపించడం లేదు, వాక్యం చెప్పే పాస్టర్ గారు కనిపించడం లేదు, 300 మంది సైనికులు కనిపించట్లేదు, గిద్యోను కనిపించట్లేదు, కేవలం దివిటీలు కనిపిస్తున్నాయి. నీలో ఉన్న ఎలుగు లోకానికి కనిపించాలి. చీకట్లో ఉన్న వారికి నీలో ఉన్న వెలుగు కనిపించాలి. గిద్యోను బోర ఊదుతున్నాడు. ఈ బోర ఊదటం అంటే యేసుని ప్రకటించడం. యేసయ్య వెలుగు. ఆమె కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది? బోర ఊదింది. ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని నేను చూశాను. ఈయన క్రీస్తు కాడా, ఈయన మెషయ్య కాడా, వచ్చి చూడండి. బావి దగ్గర విడిచిపెట్టిన కుండ అక్కడే పగిలిపోయింది, అక్కడే పగలగొట్టేసింది. ఆ కుండని ఈరోజు నేను పగలగొట్టకపోతే ఏంటి ఉపయోగం? దేవుని దగ్గరికి వచ్చి యుద్ధంలో నువ్వు గెలిచినట్లుగా క్రీస్తులో పగిలిపోవాలి. ఆమె జీవితాన్ని వాళ్ళ ముందుంచింది. అంతకుముందు ఆమె ఎప్పుడు ఆ ఊర్లోకి రాలేదు. ఎందుకు? పాపపు జీవితం, భయము, సిగ్గు. ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, జీవితం అనే సాక్షాత్కరమైన జీవితం. శూన్యమీరాలు, ఇంకో మాట గుర్తు చేస్తాను, గనురాలు ఎలీషాకు గోడ మీద గది కట్టి తన భర్తతో చెప్పిందంట, అయ్యా వచ్చి చూపోవచ్చు ఉన్న ఈ దైవజనునికి మనం గది కట్టిద్దాం. ఆ గదిలో ఏముండాలంటే తెలుసా? మంచము, బల్ల, పీట ఉంచుదాం. బ్యూటిఫుల్ వర్డ్స్. సాక్షాత్కరమైన జీవితం ఇదే. దివిటి ఆరిపోకూడదు, వెలుగుతూ ఉండాలి. నీవు వెలుగుతున్నట్లు కుండ పగిలిపోవాలి. ఎడమ చేతితో దివిటి, కుడి చేతితో బూర. చూడండి 21 చివరిగా. న్యాయాధిపతుల గ్రంథం 1 minute. 21. వారిలో ప్రతి వాడిని తన చోటును దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయి ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గము వాని పరుగు మీద వెతికి చెప్పెను. దండు శరరాతి వైపునున్న పెత్తుషా వరకు తబ్బాతు నద్దనున్న అబెల్మహోలా తీరమునకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి, అషూరు గురుత్వం నుండి, మనష్య గురుత్వం నుండి పిలువనప్పుడు ఇశ్రాయేలీలు కూడుకుని మిద్యానీయులను తరిమిరి. ఇదండి, ఇశ్రాయేలీలు గెలిచారు. ఇది స్టోరీ జరిగింది. కొండ, దివిటి, పూర, లక్షల మంది సైన్యం ఓడిపోయారు. విజయం సాధించాడు. ఒక మాట, యుద్ధం ఎవరిది? యెహోవాది. యుద్ధం ఎవరిది? యెహోవాది. కానీ ఆ యుద్ధం చేసే తీరు నీకు తెలియాలి. ఏ యుద్ధమైనా కావచ్చు. యోబు గారు అన్నారు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? 3 ఆయుధాలు, కుండ నీవే, దివిటి వెలుగు, దేవుని వాక్యం వెలగాలి, కుండ పగిలిపోవాలి, బూర సాక్ష్యం. ఈ స్థితిలో నువ్వు ఉంటే విజయం నీదే. యుద్ధం దేవుని జరిగిస్తాడు. లక్షల మంది సైన్యం ఓడిపోయారు, 300 మంది గెలిచారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? యుద్ధం, జీవితం అనేది యుద్ధం. యుద్ధంలో మనం ముందుకెళ్ళాలంటే దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి మాట, మన ఆలోచనలు పైన ఉంటాయి, కానీ దేవుడు ఒక మాట రాయించాడంటే ఎన్నో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఉంటాయి. అన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాము. ప్రేమమయుడ, కృపామయుడ, కనికరం కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా రాజా,
వెళ్ళలేని స్థితిలో స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతట్లో తండ్రి నీ సజీవ రెక్కల కింద కాపాడుకొని తండ్రి సజీవ లెక్కలుగా ఉంచుకున్నందుకు మీ యొక్క నామానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఉదయ కాల సమయం మమ్మల్ని అందరినీ కూడా ప్రార్థనలకి నడిపించుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నేనైనా ప్రార్థన తండ్రి యుద్ధం యెహోవాదే అనే దాన్ని బట్టి సీను పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి బిడ్డలు తండ్రి చక్కగా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి ప్రతిదినం తండ్రి చక్కగా తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మాకు పంచిపెడుతున్నందుకు అందుని బట్టి స్థుతులు స్తోత్రాలు ప్రభా. నేనైనా భయంకరమైనటువంటి దినాల్లో తండ్రి ప్రార్థనలో ఉండుటకు తండ్రి వాక్యంలో నడిపింపబట్టుకు సహాయం చేస్తున్నందుకు మాకందరికీ నేనైనా మేమందరం కలిసి ప్రార్థన చేసుకునే దానికి మాకు అందరికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి కృపను బట్టి తండ్రి మీ యొక్క సహాయాన్ని బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి యేసయ్య మీ యొక్క నామానికి భయభక్తులు కలిగి తండ్రి ప్రతి సమయంలోనూ తండ్రి మీ యొక్క తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. నన్ను దుష్టుని ఎదిరించే శక్తిని జ్ఞానం సహాయం మాకు దయచేయండి ప్రభా. తండ్రి పాపం నాకు రేపబడుకున్నట్లు తండ్రి పాపం అసహించుకునే వారిగా ఉన్నట్లు సహాయం దయచండి ప్రభా. మీ యొక్క రాజ్య విస్తరణకు తండ్రి నన్నైనా మీ యొక్క రాజ్యం వచ్చినప్పుడు ఎత్తబట్టుకు మాకు సహాయం దయచండి ప్రభా. ప్రతి దినం కూడా సరిచేసుకుని మా యొక్క జీవితాలను సరిచేసి వాక్యంతో సరిచేసుకునే కృపను మాకు దయచండి తండ్రి. నీ వాక్యము తండ్రి నన్నైనా మాకెంతగానో అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి దినము కూడా మేము తండ్రి ఆత్మీయ పాఠాలు వింటూ ఉంటుండగా తండ్రి విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా మా యొక్క హృదయాలలో భద్రపరుచుకునేలాగున తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డలైనటువంటి మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి యేసయ్య నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా తండ్రి నీ యొక్క రెక్కల నీళ్ళలో ఎంతగానో భద్రపరుచుకున్నందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచి పొందుకుంటున్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.